ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారంలో కూటమి అభిమానులు ఏం చేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారే దీనికి కారణం అనడానికి శంకుస్థాపన ఫోటోలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దీన్ని వ్యతిరేకించాడని చెప్పి 2018 ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని వ్యతిరేకంగా 15,000 ఎకరాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి జగన్ కూడా మద్దతు తెలిపిన దానికి ఆ వీడియో పెడుతున్నారు. సరే, ఈ రెండు ఫోటోలు అట్లా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో అసలు ఈ ఎయిర్పోర్ట్ ఫినిష్ అయిపోయింది అని అంటే ఎలా ఫినిష్ అయింది? నిర్వాసితులకు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఎవరి హయాంలో డబ్బులు వచ్చినాయి? వందల కేసులు పెట్టి ఆ కేసులు ఎప్పుడు ఎలా క్లోజ్ అయినాయి? మెయిన్ కాంట్రాక్టర్ని ఎవరు సెలెక్ట్ చేశారు? ఆ కాంట్రాక్టర్కి మొట్టమొదటి బిల్లు ఎవరు ఇచ్చారు? 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి ఆ ఎయిర్పోర్ట్ స్టేటస్ ఏంటి? 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే నాటికి, సీఎంగా అయ్యే నాటికి ఆ ఎయిర్పోర్ట్ స్టేటస్ ఏంటి? దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్రెడిట్ తీసుకోవచ్చా లేదని అంతకుమించి ఇంకో ఉదాహరణ లేదు. ఒక్క ఎకరానికి నిర్వాసితులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వలేదు. 5,000 ఎకరాలతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే దానికి కేవలం 2,700 ఎకరాలు సరిపోద్దని దాన్ని నిర్ణయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినాటికి 50 నుంచి 60% పూర్తి అయిపోయి సంపూర్ణ రైతులకు నష్టపరిహారం అంతా చెల్లింపులు జరిగిపోయి ఆల్మోస్ట్ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే దశలోకి వచ్చిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసలు పాత్ర లేదంటే నేను దాన్ని కాదన్న. చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదన్నట్టు ప్రచారం చేయడం అనేది అది పరమ దుర్మార్గం. అది పైకి ఇంకోటి, ఇదే ఈనాడు జమానా కాదు, ఇది సోషల్ మీడియా జమానా. కాబట్టి మనకి ఎక్కడ ఏం జరిగింది అనేది అన్నీ కూడా అదే సినిమాలో చెప్పినట్టు గూగుల్ తల్లి ఉంది కదా, అట్టా కొట్టే చిట్టా ఇచ్చేసింది కదా. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర దాంట్లో మేజర్గా ఉంది. 15,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ కట్టాలని కూడా అసలు పిచ్చి తొక్కులకు ఆలోచన అసలు అది. ఇప్పుడు అమరావతిలో చేస్తుంది కూడా అది. 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషను, 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ కూడా 1000 ఏళ్ళ తర్వాత జరిగేదానికి ఈరోజు మేము ప్లాన్ చేస్తామంటే దాన్ని పిచ్చి తొక్కులకు చర్య అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలైన విజన్ తోటి ఆ రోజు అన్ని వేల ఎకరాలు అవసరం లేదు, అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇంకా స్థలాలు ఉన్నాయి, అవి ఏమైనా ఉపయోగపడతాయని చూసుకొని మనం ఒక ప్రాతిపదికన వెళ్ళాలని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చారు. దాన్ని పట్టుకొని మనం అభిమానిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినప్పుడు దాన్ని వెనకేసుకొద్దామని అనుకుంటే ఇంకా అంతకంటే పిచ్చితనం లేదు. రేపు మన పిల్లల భవిష్యత్తు ఉంది, ఇదే సమాజంలో బతకాలి మన పిల్లలు. చంద్రబాబు నాయుడు గారు లాంటి అసమర్థ నాయకుడిని మనం మీదేసుకొని అన్నిటినీ సమర్థించుకుంటా ఎక్కడెక్కడో తీసుకొచ్చి వాటికి లింక్ పెట్టేసుకొని సమర్థించుకుంటా ఉంటే రేపు నష్టపోయేది మనం, మన సమాజమే, మన పిల్లలే.